హోమోజనైజేషన్ మోడల్‌లో ఇంపార్టెంట్ క్వెషన్. మనకిక్కడ ఒక కర్వ్ ఈక్వేషను, మనకొక లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు కదా! సో, దీన్ని మనం హోమోజనైజేషన్ చేయాలి. అంటే ఏం చేయాలి అంటే ఓన్లీ దాంట్లో ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఎక్స్‌వై టర్మ్, వై స్క్వేర్ టర్మ్‌లోకి ఉండేది. అంటే ఏంటంటే డిగ్రీస్ వీటి యొక్క డిగ్రీస్ ఏంది 2. అన్నీ కూడా 2 డిగ్రీ ఉన్నటువంటి పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్‌ని కన్వర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇది చూడగానే ఇది నాన్ హోమోజీనియస్ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్స్, వై అని వేరియబుల్ అనుకుంటే వాటి పవర్స్ డిగ్రీస్. ఇప్పుడు దీని డిగ్రీ ఎంత ఉంది? 2 ఉంది. దీని డిగ్రీ వై డిగ్రీ ఎంత ఉంది? 1 ఉంది కదా 2. వై డిగ్రీ 2 ఉంది. ఇక్కడ ఎక్స్ డిగ్రీ ఎంత ఉంది? 1, వై డిగ్రీ 1, ఇక్కడ 0 ఉంది. అంటే డిఫరెంట్ డిగ్రీస్ ఉన్నాయి కాబట్టి ఇది నాన్ హోమోజీనియస్. దీన్ని సో ఈ లైన్ ఈక్వేషన్ వాడి హోమోజనైజేషన్‌లోకి మార్చుకుంటాం. అంటే అన్ని డిగ్రీస్ 2 ఉండేటట్లు మార్చుకుంటాము. అదే మనకు పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అంటాం. ఎలా మార్చాలంటే ఇచ్చిన లైన్ ఈక్వేషన్ తీసుకోండి. పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్ తీసుకోండి. సో, నెక్స్ట్ ఇచ్చిన లైన్ ఈక్వేషన్ తీసుకోండి. దీంట్లో మనకు సో, ఫస్ట్ చూసుకోండి పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్‌లో ఇప్పుడు ఇచ్చిన కర్వ్‌లో ఉంది కదా! ఎక్కడైతే డిగ్రీ మనకు అన్నిటిని డిగ్రీ 2లో కన్వర్ట్ చేస్తున్నా. ఎక్కడెక్కడ తక్కువ ఉందో ఇక్కడ డిగ్రీ 1 ఉంది. ఇక్కడ డిగ్రీ 2 తక్కువ ఉంది కాబట్టి ఒక 1ని బ్రాకెట్‌లో రాసుకొని పక్కన రాసుకోవాలి. ఇక్కడ y అనే దానికి డిగ్రీ 1 ఉంది. సో, డిగ్రీ 2 మార్చుకోవడానికి ఇక్కడ 1 అనేది బ్రాకెట్‌లో రాసుకోండి. కాన్స్టెంట్‌కి డిగ్రీ 0 కాబట్టి 1 స్క్వేర్ రాసుకోండి. ఎందుకంటే ఇచ్చిన లైన్ నుంచి నేను ఈ 1 దగ్గర మనకు ఒక టర్మ్స్ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఏంటంటే ఇచ్చిన లైన్ ఈక్వేషన్ తీసుకోండి. ఇచ్చిన లైన్‌లో రైట్ సైడ్ 1 వచ్చేలా చూసుకోవాలి. అంటే రైట్ సైడ్‌లో ఫస్ట్ కాన్స్టెంట్ ఏది ఉన్నా గాని అటు పంపించాల. ఆల్రెడీ కాన్స్టెంట్ రైట్ సైడ్ పంపించింది. ఇక్కడ నేను 1 తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 1లో నేను రాసుకున్నాను కదా! ఎక్కడ ఇక్కడ 2x y కాన్స్టెంట్ ఇక్కడే 1 స్క్వేర్ రాసుకోండి. ఇప్పుడు దీన్ని x + 2y దగ్గర k ఇచ్చాడు కాబట్టి కాన్స్టెంట్ అదే కాన్స్టెంట్‌తోని డివైడ్ చేయాలి k తోటి. సో, 2 సైడ్స్ డివైడ్ చేయాలి ఒకటి. అప్పుడు ఇక్కడ 1 అయితది. సో, ఇక్కడ 1 అయితది. లెఫ్ట్ సైడ్ మనకు k x + 2y/k వస్తది. ఇప్పుడు ఈ 1 దగ్గర ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ టర్మ్ ఉంది కదా! ఈ లెఫ్ట్ సైడ్ టర్మ్‌ని ఈ 1 పొజిషన్ దగ్గర ప్రతి 1 పొజిషన్ దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసుకొని ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే మనకు ఓన్లీ 2 డిగ్రీ పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్ వస్తది. దాన్నే హోమోజనైజేషన్ అంటే ఏం తెలుసా? అన్ని డిగ్రీస్ సేమ్ ఉంటే అది హోమోజనైజేషన్ ఈక్వేషన్. సో, దీన్ని సింప్లిఫై చేయడం కోసం ఒక్కసారి 1 దగ్గర సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఎలా సింప్లిఫై చేయాలంటే ఇది ఒక్క దగ్గర స్క్వేర్ టర్మ్ ఉంటది. సో, ఎల్సిఎం తీసుకోవాలి కదా! ఇక్కడ ఇది స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి న్యూమరేటర్, డినామినేటర్ రెండిటికి స్క్వేర్ ఉంటది కదా! అంటే ఏంది ఇక్కడ k స్క్వేర్ వస్తది. దీనికి స్క్వేర్ వస్తది. అదొకటి గుర్తుంచుకోండి మైండ్‌లో. ఇప్పుడు ఎల్సిఎం తీసుకునేటప్పుడు అన్నిటికి 1 దీనికి ఒక k ఉంది. దీనికేమో ఇంకొక k ఉంది. దీనికి k స్క్వేర్ ఉంది కదా! సో, ఎల్సిఎం ఏమైతది? k స్క్వేర్ అయితది. ఇప్పుడు k స్క్వేర్ ఎక్కడెక్కడ లేదో 1 ఉన్న దగ్గరను k స్క్వేర్‌తోని మల్టిప్లై చేయాలా? ఏది ఆ టర్మ్స్ న్యూమరేటర్ టర్మ్స్‌ని. k దగ్గర ఉన్న దగ్గర ఇంకో kతోని మల్టిప్లై చేసుకోవాలి. వీటి దగ్గరను kతో మల్టిప్లై చేసుకోవాలా? సో, k స్క్వేర్ ఉన్న దగ్గర ఏం మల్టిప్లై చేయొద్దు. అలా చేస్తున్నా. ఇప్పుడు చూడండి k స్క్వేర్ కదా ఎల్సిఎం ఈ మూడిటికి k స్క్వేర్ లేదు కదా! అందుకని k స్క్వేర్‌తో మల్టిప్లై చేసాం. ఇక్కడ ఆల్రెడీ ఒక k ఉంది కాబట్టి ఎల్సిఎం k స్క్వేర్ కాబట్టి ఒక kతోని మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఒక k ఉంది కాబట్టి ఒక kతోని ఈ హోల్ థింగ్‌కి మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో, ఇది ఇక్కడ k స్క్వేర్ ఉంది కదా! జస్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇది ఉన్నట్టు రాస్తాం. అంటే ఇది ఉన్నట్టు రాయడం అంటే a + b హోల్ స్క్వేర్ ఫార్ములా కదా! అది ఎక్స్‌పాండ్ చేయండి. ఇప్పుడు దీన్ని లోపలికి మల్టిప్లై చేయండి. అన్నిటి టర్మ్స్‌ని జాగ్రత్తగా కాన్స్టెంట్‌లోనే ఎక్స్ టర్మ్స్‌తోని ప్రొడక్ట్ చేసేటప్పుడు జాగ్రత్త. ఎక్స్‌తో ప్రొడక్ట్ చేస్తే x స్క్వేర్ అయిద్ది. xyతోని ప్రొడక్ట్ చేస్తే xy టర్మ్ వస్తది. జాగ్రత్తగా చూడండి ఇక్కడ. సో, ఈ టర్మ్స్ లోపలికి కాన్స్టెంట్ మల్టిప్లై చేసేటప్పుడు కరెక్ట్‌గా రాయండి. సింబల్స్ చేసేటప్పుడు కరెక్ట్‌గా రాస్తే ఇక్కడ మనకి ఇలా చూసామంటే కొన్ని టర్మ్స్ ఇప్పుడు ఇందులో నుంచి ఏం చేయాలి ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా! అన్ని టర్మ్స్‌లో లైక్ టర్మ్స్ పక్కన రాయండి. అన్ని ఎక్స్‌పాండ్ చేసిన తర్వాత ప్రతిదీ ఎక్స్‌పాండ్ చేసిన తర్వాత ఇలా వచ్చినాయి కదా! లైక్ టర్మ్స్ అంటే ఏంటంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ అన్నిటిని లైక్ టర్మ్స్ అంటాం. నెక్స్ట్ ఏముంటాయి ఇక్కడ మూడే ఉంటాయి. ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఉంటాయి. ఎక్స్‌వై టర్మ్స్, వై స్క్వేర్ ఉంటాయి. సో, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్, లైక్ టర్మ్స్ ఒకటి దగ్గర రాయాలంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ ఉంటాయి కదా! అవన్నిటిని బ్రాకెట్‌లో రాయాలి. ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది. ఇక్కడ 2k ఉంది చూడండి. ఇక్కడ 2k ఒకటి. నెక్స్ట్ ఇక్కడ -1 రాసాడు. నెక్స్ట్ ఎక్స్‌వై టర్మ్ రాయండి. ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది ఎక్స్‌వై. ఇక్కడ ఎక్స్‌వై టర్మ్ ఉంది. ఇక్కడ ఎక్స్‌వై టర్మ్ ఉంది. ఇంకా వేరే కాడ ఉందా? ఎక్స్‌వై టర్మ్ 1, 2, 3 3 టర్మ్స్ ఇంకా 4 ఇక్కడ ఒక ఎక్స్‌వై టర్మ్ ఉంది. 4 టర్మ్స్ ఉన్నాయి. సో, -2k స్క్వేర్ ఇంకో +4k -k అండ్ -5 రాశాడు. నెక్స్ట్ వై స్క్వేర్ టర్మ్స్ రాయండి. ఇక్కడ ఉన్న వై స్క్వేర్ టర్మ్స్ రాయండి నెక్స్ట్. సో, ఇలా రాసిన తర్వాత వై స్క్వేర్ టర్మ్ రాసిన తర్వాత ఇప్పుడు సెపరేట్ రాసాం కదా! సో, ఇలా రాసామనుకోండి ఇప్పుడు హోమోజనైజేషన్ ఈక్వేషన్ కన్వర్ట్ చేసినట్టు. ఓకేనా? ఇంకేదైనా లోపల సింప్లిఫై చేసుకోవాలంటే ఇది సింప్లిఫై చేసి ఇదొక్కటి సింప్లిఫై చేసి ఇది రాయండి. మిగిలిన యాజ్ ఇట్ ఈస్‌గా రాసాడు ఇవి.
ఇప్పుడు ఏమడుగుతుందంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటాడు కదమ్మా ఇచ్చిన క్వశ్చన్లో. మ్యూచువల్ పర్పెండిక్యులర్ అంటే ఈ ఎప్పుడైతే హోమోజైనేషన్ మార్చినట్టు ఈక్వేషన్లో సో ఇది ఏ వాల్యూ ఇప్పుడు దీన్ని ఏం చేయాలా హోమోజైనేషన్ ఈక్వేషన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ bx స్క్వేర్ ఈక్వల్ 0తోని కంపేర్ చేసుకుంటే మనకు ఏబీ వాల్యూస్ కావాలి. ఎక్కడైనా మ్యూచువల్ పర్పెండిక్యులర్ అంటే ఏబీ వాల్యూస్ తీసుకోండి. ఈ ఏబీ వాల్యూ యొక్క సమ్ అనేది 0 కావాలి మ్యూచువల్ పర్పెండిక్యులర్ అయితే. సో ద లైన్స్ ఆర్ మ్యూచువల్ పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి ఏ ప్లస్ బి 0 అని తీసుకోవాలి. సో అప్పుడు సో మ్యూచువల్ పర్పెండిక్యులర్ అంటే ఏ లైన్స్ అంటే ఈ 2 లైన్స్ కాదమ్మా యాక్చువల్గా క్వశ్చన్ జాగ్రత్తగా రీడ్ చేయండి. ఈ 2 లైన్స్ మధ్యలో యాంగిల్ మ్యూచువల్ పర్పెండిక్యులర్ అన్నట్టు. ఇవేంటంటే ఇది కర్వ్ ఇదేంటిది ఇది ఇచ్చిన లైన్ ఈక్వేషన్ ఇది. ఈ రెండింటిని ఈ లైన్ అనేది కర్వ్ని ఏబి పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది కదా. ఏ నుంచి ఆరిజిన్కి ఒక లైన్ డ్రా చేయండి, బి నుంచి ఆరిజిన్ కూడా డ్రా చేయండి. ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయని చెప్పింది. సో మనం ప్రూవ్ చేయాలి దానికోసం. సో మొత్తానికైతే ఇప్పుడు ఏబీ వాల్యూ తీసుకుంటే వీటి సమ్ అనేది ఏం కావాలి 0 కావాలి. కాబట్టి ఏ ప్లస్ బి ఆ వాల్యూస్ దగ్గర సబ్స్టిట్యూట్ చేసేయండి ఏ బి వాల్యూస్. సో ఇక్కడ 2k టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయింది. 3k స్క్వేర్ -1 -4 ఏమైతుంది -5 అయింది. 5k స్క్వేర్ ఈక్వల్ 5 పంపిస్తే ఏమవుతుంది 5k స్క్వేర్ ఈక్వల్ 5 అవుతుంది. 5 క్యాన్సిల్ k స్క్వేర్ ఈక్వల్స్ టు 1. సో ఎప్పుడైనా స్క్వేర్ పంపిస్తున్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ √1 అవుతుంది. √1 అన్న 1 కాబట్టి మనకు ప్లస్ ఆర్ మైనస్ 1 వస్తుంది అన్నమాట. అన్ని ప్రాబ్లమ్స్ ఇలానేనమ్మా. సో ఎక్స్కి ముందు 1 రాయటం, వైకి ముందు 1 రాయటము, సో కాన్స్టెంట్ దగ్గర 1 స్క్వేర్ రాయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ 1 దగ్గర ఈ ఇచ్చిన లైన్ ఈక్వేషన్లో కాన్స్టెంట్ అటువైపు రైట్ సైడ్ ఉండాలా, దాన్ని అదే కాన్స్టెంట్ నెంబర్తో డివైడ్ చేయాలి 2 సైడ్స్. అక్కడ 1 వస్తుంది రైట్ సైడ్. ఆ 1 దగ్గర ఈ 1 ఎక్కడైతే 1 ఉందో అది సబ్స్టిట్యూట్ చేసుకొని ఇవన్నీ సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ డినామినేటర్ ఉందనుకోండి అది అటు సైడ్ పోతుంది 0 అయిపోతుంది. డివైడ్ చేసుకొని ఎక్స్ స్క్వేర్ని ఎక్స్వైని వై స్క్వేర్ టర్మ్స్ని ఏం కామన్ తీసుకోవాలి, లైక్ టర్మ్స్ని సింప్లిఫై చేసుకోవాలి. సో వాటి కోఎఫిషియంట్ మనకి ఇక్కడ మ్యూచువల్ పర్పెండిక్యులర్లో ఓన్లీ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ అవసరం ఉంటుంది. అది ఏబీలో తీసుకుంటాం. వాటి సమ్ని 0 చేస్తాము. అంటే ఇచ్చిన ఏ వాల్యూస్ బి వాల్యూస్ ఏమొస్తుంది ఇక్కడ అన్నోన్ కే ఇచ్చాడు కాబట్టి కే కనుక్కుంటున్నాడు. కాబట్టి వాడు చెప్పేశాడు మ్యూచువల్ పర్పెండిక్యులర్ వాడు చెప్పాడు కాబట్టి సో ఇది ప్లస్ ఏ ప్లస్ బిని 0 చేసుకోవాలి. ఏ ప్లస్ బి 0 చేసుకుంటే అప్పుడు అది మ్యూచువల్ పర్పెండిక్యులర్ కాబట్టి ఏ ప్లస్ బి 0 అది కండిషన్ అన్నట్టు. సో ఈ వాల్యూని ఇవన్నీ యాడ్ చేసుకోండి అప్పుడు కే వాల్యూ వస్తుంది మనకు.